సో పెద్దన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? మార్టూరు అండి. మార్టూరు. సో ఏంటి, ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ సభకి? ఎందుకు వచ్చారు మీరు? ఈ సభగా పార్టీకి అతీతంగా పార్టీ మాకు ఎవరనేది మాకు సంబంధం లేదు. అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే ఓటు వేద్దామనే మనస్తత్వం నాది. ఆ ఉద్దేశంతో వచ్చాం. కానీ ఈ 5 ఏళ్లలో నరాసిక పాలన, దౌర్జన్యం. ఏ విధంగా అంటే బజారుకు వచ్చి ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. ఎవరి మనోభావాలు వాళ్ళు వ్యక్తపరుచుకుంటుంటారు. బజార్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సమాజంలో వ్యక్తపరుచుకునే స్వేచ్ఛ కూడా మన మనిషికి లేకుండా చేశారు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నాం. ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. దౌర్జన్యం. అంబేద్కర్ రాజ్యాంగంలో దౌర్జన్యం చేసి ఓటు వేయించుకోమని చెప్పాడు రాజ్యాంగంలో. లేదు కానీ నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. నీ పరిపాలన బాగుంటే నీకేస్తారు, నా పరిపాలన బాగుంటే నాకేస్తారు, అంతే. కానీ దౌర్జన్యం చేసి నీకు ఆ పథకాలు తీసేస్తాం, ఈ పథకాలు తీసేస్తాం, మీటింగ్ రాకపోతే ఏదో ఒకటి చేస్తామని ఇబ్బందులు పెట్టి భయపెట్టి భయభ్రాంతులకు చేసి ఇలాంటి పరిస్థితి ఈ 5 ఏళ్లలోనే వచ్చింది. ఇంతకుముందు లేదు. ఈ 5 ఏళ్ళలో ఎక్కువైంది దౌర్జన్యం. అందువలన ప్రజలు ఓర్చుకున్నారు. ఇప్పుడు వరకు ఈ 5 ఏళ్ళు ఓర్చుకున్నారు. ఓర్చుకొని ఎప్పుడు చూద్దాం, ఈ ఎట్టొక్కటి ఈ 5 ఏళ్ళు ఎల్లబుచ్చుకుందాం, ఈసారి తగిన రీతిలో బుద్ధి చెబుదాం అనే రీతిలో ఉండి కొంతమంది బజారుకు కూడా రాలేక, బజారుకు వస్తే ఏ గొడవలు అవుతాయనని బజారుకు రాలేక ఇంట్లో 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 ఉండి ఈరోజు ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు చెప్తా ఉన్నారు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో అభివృద్ధి జరగలేదు అది అని. కానీ ప్రభుత్వం చూస్తే మేము ఆ పథకం ఇస్తున్నాం, ఈ పథకం ఇస్తున్నాం, సంక్షేమం మా ప్రభుత్వంలో ఎక్కువ జరిగింది, లేదంటే అన్ని కులాలకి కూడా సాధికారత మా ప్రభుత్వంలోనే జరిగింది అంటూ కూడా గొప్పలు చెప్తా ఉంది. మరి ఇది ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఒక్కటే విషయం అండి. ఇప్పుడు నిన్ననే సీట్లు ప్రకటించాడు. ఒక్క ఎస్సీ రిజర్వేషన్ సీట్లోనే ఎస్సీ తప్ప ఎక్కడన్నా ఎస్సీలు ఉన్నారా? నా ఎస్సీలు అన్నాడు. ఎక్కడన్నా ఇతర వేరే చోట్ల ఎస్సీలు ఉన్నారా? బీసీలు ఉన్న కాడ బీసీకి ఇచ్చాడు, ఎగస్ట్రా బీసీలు లేరు. అంతే అంతే, ఎగస్ట్రా ఇలా ఊరక డప్పు కొట్టుకోవడం కోసం చెప్పుకునే మాటలే కానీ ఎస్సీలు కొరిగిచ్చింది లేదు, ఎస్టీలు కొరిగిచ్చింది లేదు, బీసీలు కొరిగిచ్చింది లేదు, మైనార్టీలు కూడా ఎవరికి ఏం చేసింది లేదు. ఎంతసేపు ఉన్నా నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు ఈ డప్పు కొట్టుకోవటమే. అంటే ఇక్కడ పదవులు ఇచ్చినంత మాత్రం కులాలకు న్యాయం జరిగిపోద్ది అంటారా? లేదు, జరగదు. పదవులు ఇచ్చినంత మాత్రం ఇప్పుడు కళ్ళకి కనపడితే నీ కళ్ళకి నా కళ్ళకి గంతలేం కట్టరుగా. పదవులు ఇచ్చినంత మాత్రాన ఆయన మేడలో కూర్చుంటాడు, ఇదంతా బాగవుద్ది అనేమి ఉండదు. అసలు ఏం లేదండి. ఊరికి పేరుకి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అంతే. వాళ్ళకి ఎవరికి ఏం చేసింది లేదు. ఊరక ఎస్సీ మహిళలకి ఓ మంత్రి ఇచ్చి సర్వ హక్కులు నీ చేతులను పెట్టుకోను. పేరుకు వల్ల ఎస్సీ మహిళలకి ఓ మంత్రి ఇచ్చారు, వాళ్ళ మీద సర్వ హక్కులు నీయే. ఇంకొక ఎస్టీ మంత్రికో బీసీ మంత్రికి ఇస్తావు, సర్వ హక్కులు నీయే. వాళ్ళకి అధికారాలు లేవు, ఒక కుర్చీలు లేవు, ఏం లేదు. సో మరి ఏంటి ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది, వీళ్ళందరూ కలిసి వస్తున్నారని చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన విమర్శలు చేస్తున్నారు కదా, దీని ఇప్పుడు మీరు ఎవరి కాళ్ళు చెప్పుకునేది అంతే. సహజంగా సింహం సింగిల్గా వస్తుంది అంటే ఒక్క విషయం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా చెప్తా, మందు పోసి బడుగు బలైన వర్గాలని దుర్భిక్ష పాలనలో వాళ్ళని అణగదొక్కి బికారులను చేసి మందు పోసి వాళ్ళని అసలు వాళ్ళకి ఏ అవకాశాలు లేకుండా చేసి వాళ్ళ బిడ్డలని భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళని ఎప్పుడు నా ఎస్సీలు నా ఎన్నికీటి పెట్టుకొని వాళ్ళు నా ఎన్నికీటి ఉంటే నాకు అధికారం వచ్చింది, వాళ్ళు బలవంతులు అయితే నాకు అధికారం రాదు అనే ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. ఎస్సీలు అనేది ఈ తెలియని మూర్ఖులునే దేశంలో మూర్ఖులు. ఎస్సీలు మొట్టమొదటి ఎస్సీలు మూర్ఖులు. మొట్టమొదటి మూర్ఖులు ఎస్సీలే. ఎందుకని? వాళ్ళకి చదువు పెద్దగా ఉండదు. ఎస్సీల్లో ఎక్కువ మందులకి అలవాట్లు పడి చదువు సంధి లేకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకి, వాళ్ళు ఇచ్చే మందు బాటిల్కి ఎగబడి ఇచ్చే డబ్బులకి తీసుకొని ఓట్లు వేయటమే. కానీ మన బిడ్డల భవిష్యత్తు ఏందా, మన పరిస్థితి ఏందా? మరి ఇప్పుడు ప్రాణం అన్నాక నీదైన ఒకటి, నాదైన ఒకటి. వాళ్ళ మేడల్లో 4 అంతస్తులు 3 అంతస్తులు మేడల్లో వాళ్ళు కూర్చుంటున్నారు. నువ్వు పూరుగుడిసెలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఇంతవరకు ఆ ఎస్సీలకు తెలియాల. సో మరి ఇవన్నీ మారుతాయంటారా?
ఇప్పుడు కొంతలో కొంత అంటే కుడి కన్నుకి ఎడవ కన్నుకి ఎంత తేడా ఉండదు, కొంచెం మార్పు ఉంటుందని. అది మొత్తం మమ్మల్ని బతికిస్తారని కాదు, కొంచెం మార్పు వచ్చింది. దానికి దీనికి కొంచెం మార్పు ఉంది. అది ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఉంది. ప్రభుత్వంలో మార్పు ఎన్టీ రామారావు గవర్నమెంట్ కంచి కూడా ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి మార్పు ఉంది. అది ఓకే. సో మరి సీఎం మారతారంటారు ఈసారి? మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఓకే. కనీసం ఇంకొక విషయం చెప్తున్నా, నిన్న ప్రకటించిన ఎమ్మెల్యే సీట్లలో కొత్త వాళ్ళు ఎవరు లేరు. అసలు పోటీ చేసే అభ్యర్థులే లేక ఆ పాత వాళ్ళకే ఇచ్చి వాళ్ళ లిస్టులే ప్రకటించింది. ఫస్ట్లో ఇంటింటి అదేది పథకం, ఇల్లులు తిరిగేది ఏది ఉంది, గడప గడపకి మన ప్రభుత్వాన్ని చెప్పి కార్యక్రమం పెట్టి తిరగమన్నాడు. ఎన్నెన్నో పెట్టాడు, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాడు. ఎన్ని పెట్టి చేసినా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయి ఇవాళ కనీసం నాకు టిక్కెట్ ఇయ్యి అని మనిషే లేడు. అది అక్షరాల నిజం. నాకు టిక్కెట్ ఇవ్వండి, నేను పోటీ చేస్తాను పార్టీలో అని అడిగే ఎమ్మెల్యే లేక పాత వాళ్ళకి ఇచ్చి చేతులు కడిగేసుకున్నాడు. నాకు బాగా తెలుసు విషయం. పోటీ చేసేవాళ్ళు లేక పాత వాళ్ళకే ఇచ్చి చేతులు కడిగేసుకున్నాడు. మాగంటి శ్రీనివాసులు రెడ్డి అసలు ఎలాంటి ఎంపీ, నెంబర్ 1 క్యాండిడేట్. అలాంటి క్యాండిడేట్ని నువ్వు పక్కన గింటేస్తావు, ఎంత తప్పు. లావు శ్రీకృష్ణరాయలు నెంబర్ 1 క్యాండిడేట్. నీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తిని నువ్వు కాలు దన్నుకొని పంపించేసి అంటే నీ కాళ్ళు పట్టుకొని నీకు దండం పెట్టాలి రోజు. లావు కృష్ణదేవరాయలు ఏంది, మాగంటి శ్రీనివాసరెడ్డి ఏంది, అసలు ఎంతమంది ఇవాళ నిన్ననే వచ్చారు 4-5. నిన్ననే 4-5 వచ్చి టీడీపీలు చేరారు. అసలు ఎప్పుడైనా చూడండి, నీకు పదవి కావాలి, కుర్చీ కావాలనుకున్నప్పుడు అందరిని సమానంగా చూసుకొని పరిపాలన అటు ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తలని అందరిని సమానంగా చూసుకుంటే నీకు కుర్చీ ఉంటుంది. కానీ నేను ఏకసక్రపత్యంగా నేనే రాజుని, వీళ్ళందరి మంత్రులు, నేను చెప్పిందే రాజ్యాంగం అంటే జరగమండి. ఓకే, థ్యాంక్ యూ.